ఎవరిని నిందించాలి? అసలు ఎందుకు నిందించాలి? తన విధిని నిర్వహించి అక్రమ కడ్డాలు కూలుస్తున్న హైడ్రానా? లేక బిల్డింగ్ కట్టిన రియల్టర్స్నా? ఆ బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చిన అధికారులనా? లేక అది అక్రమ కట్టడం అని తెలిసి కడుతున్న సమయంలో పట్టించుకునే అధికారులనా? రియల్టర్స్తో చేతులు కలిపి అడ్డగోలుగా దోచుకున్న కొంతమంది అధికార రాజకీయ నాయకులనా? కడుతున్న బిల్డింగ్ బఫర్ జోన్లో ఉండుంటే ఆ ల్యాండ్కి సర్వే చేసి రిపోర్ట్స్ ఇచ్చిన మండల సర్వేయర్స్నా? లేక ఏమీ వెరిఫై చేయకుండా లోన్స్ మంజూరు చేసిన బ్యాంకులనా? ఎవరిని నిందించాలి? అసలు ఎందుకు నిందించాలి? ఏదైనా ప్రాపర్టీ కొనే సమయంలో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని 1-2 సార్లు చెక్ చేసుకుని ఉంటే అసలు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. మన సొసైటీలో రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్ మనకు కొత్త ఏం కాదు, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంటాయి. మనమే జాగ్రత్త వహించాలి. ఒక్క రాంగ్ ఇన్వెస్ట్మెంట్ మన జీవితాలను తారుమారు చేసేస్తాయి. ఏదైనా ప్రాపర్టీ కొనే సమయంలో డీటెయిల్డ్ వెరిఫికేషన్ తప్పనిసరి.